వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు పర్సనల్ రీడింగ్స్ చెప్తాను. ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, బిజినెస్ ఇష్యూస్ అయినా, లేదు హెల్త్ ఇష్యూస్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను మీకైతే పర్సనల్ రీడింగ్స్ అయితే చెప్తానండి. ఏది ఏమైనప్పటికీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే చెప్పగలం అసలు వాళ్ళు ఎందుకు లవ్ చేస్తున్నారు, లేదు అంటే అసలు బిజినెస్ పరిస్థితి ఏంటి, లైఫ్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ పరిస్థితి ఏంటి, ప్రజెంట్ ఏంటి, పాస్ట్ ఏంటి, టోటల్గా అయితే నేను మీకు రీడింగ్ ఇస్తానండి. డిస్క్రిప్షన్స్లో అయితే మీకు రీడింగ్ కోసం అయితే నేను పెట్టాను. రీడింగ్ చదువుకొని ఎంత ఏంటి అమౌంట్స్ కోసం పెట్టాను, దాన్ని చదివి నాకైతే కాంటాక్ట్ అవ్వండి. నేను కాంటాక్ట్ అవుతా, మీకు ఇమీడియట్గా రీడింగ్ చెప్తాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క చూసే వ్యూయర్స్ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ వీళ్ళ మీద ఎలా ఉందో చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి. చూసే వ్యూయర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 వాళ్ళకి మీరంటేనే చాలా ఇష్టం అండి. దీస్ ఫీలింగ్స్ ఆర్ అంటే మీతో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి బ్రతికుండగానే చంపినట్లు అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. వాళ్ళైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎక్కడున్నా సరే మీ ఆలోచనలతోనే ఉంటున్నారు. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ? మీరు ఎందుకు తనని ప్రేమిస్తున్నారో తనకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్ట్రైట్లో ఉన్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళు అసలైన నిజస్వరూపం ఏంటో వాళ్ళైతే మీకు చెప్పలేకపోతున్నారు. ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు బెటర్గానే వాళ్ళ హార్ట్ కంటే వాళ్ళ మైండ్ని ఉంచుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటి పరిస్థితి అయితే లేదు. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెషింగ్. ఐ మిస్సింగ్ యువర్ లైట్ అంటున్నారు. అంటే మీరు లేకుండా ఏంటంటే వాళ్ళకి అంధకారంలో చీకటి అంటే వాళ్ళ లైఫ్ అనేది చీకటిగా మారిపోతుంది. అంటే బ్రైట్నెస్ని పూర్తిగా కోల్పోతారు. వెలుగు అనేది ఉండదు. అంటే వెలుగు అంటే ఒక మనిషి తన జీవితంలో ఉండే ఆనందాలు, అదే వెలుగు. వాళ్ళు లేకపోతే వచ్చే బాధ అనేది చీకటి. కానీ వాళ్ళు ఉంటే కూడా ఉండేది బాధ అనేది, అది చీకటే. ఆ చీకటి అనేది ఎవరిస్తారో మనుషులు లైఫ్లో ఉండేటప్పుడు వాళ్ళని మాత్రం మీరు లెట్ గో చేసియండి. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. మీరు చాలా బాగుంటారు. మీరు చూపించే ఐ డోంట్ మీ మీద దయతో వాళ్ళు చెప్పట్లేదు. నిజంగానే మీరు చాలా అన్ని విషయాల్లో బాగుంటారు అని చెప్తున్నారు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. నాకు ఈ దూరం అనేది చంపినట్లు అవుతుంది అని అంటున్నారు. దీని క్లారిఫికేషన్ కార్డ్స్ చెప్తానండి.
ఐ విష్ టు బీ లైక్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఐ విష్ టు బీ లైక్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఐ విష్ టు బీ లైక్ యూ అని ఎందుకన్నారు. 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 అంటే మీరు ఏదైనా సరే వాళ్ళకి మీరంటే ఇష్టం, ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్. మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, చాలా ప్రేమ ఉంది, మీకైతే న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు న్యాయబద్ధంగా ఉంటారు అని కూడా వాళ్ళకు ఆలోచన ఉంది. మీరు చాలా న్యాయంగా, ఖచ్చితంగా మీరు ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా ఉంటారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. జెన్యూన్గా ఉంటారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ అలైవ్ మీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. దీస్ ఫీలింగ్స్ ఆర్ అలైవ్ మీ. వాళ్ళు మిమ్మల్ని అంటే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అనుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఉంది చూసారా, ఇక్కడ అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కానీ అథారిటీ ఎక్కువగా మీరు మీకు వాళ్ళకు మీరు ఒకరికొకరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చెప్పాలి, అంటే ఫ్రీగా ఉండాలి. అంటే ఇలా చెయ్యెత్తితే అది పట్టుకొని ఎంత ఫ్రీగా ఎత్తుతున్నామో అంత ఫ్రీగా ఇద్దరు ఉండాలి అని అయితే వాళ్ళ ఆలోచనల్లో ఉంది. మిమ్మల్నే విష్ ఫుల్ఫిల్మెంట్గా వాళ్ళు అనుకుంటున్నారు. మీతోనే రియూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఈ దూరం అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలో అని ఎందుకన్నారు. వాళ్ళైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్తో రావాలి, వేగంగా రావాలి, వచ్చి మీతో మాట్లాడాలి, ఈ డిస్టెన్స్ని తగ్గించుకోవాలి అని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపెట్టుకోలేకపోతున్నారు. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ అని ఎందుకన్నారు. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ అని ఎందుకన్నారు. వాళ్ళు చాలా పేషెన్స్గా ఉన్నారు. మీరు వాళ్ళ దృష్టిలో ఒక దేవత లేదా దేవుడు. మీకు చాలా ఓపిక ఎక్కువ. అలాంటిది మీరెందుకు నన్ను లవ్ చేస్తున్నారు. నేను సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవడానికి వెళ్ళాను, కెరియర్ ఫోకస్గా ఆలోచిస్తున్నాను నాకు అనుకొని చెప్పి అంటున్నారు. ఎందుకు నన్ను మీరు ప్రేమిస్తున్నారు అని అయితే వాళ్ళైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి లాంగ్ టర్మ్ నెక్స్ట్ రియూనియన్కి ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళు కొన్ని రహస్యాలను ఉంచారు. మీరైతే వాళ్ళు బౌండరీస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బౌండరీలో ఉన్నారు. అక్కడి నుంచి రావాలి అనుకుంటున్నారు. మీ దగ్గర మాత్రమే వాళ్ళకి ఏంటంటే మదర్లీ నేచర్ కనిపిస్తుంది. తల్లి తన ప్రేమని ఎలా పిల్లలకి ఎటువంటి ఈ అనుమానాలు బాధలు లేకుండా నమ్మకంతో పెంచి నమ్మకంతో ప్రేమని పంచుతుందో అలా మీ దగ్గర ఉంటుంది. మీ దగ్గర నేను ఎందుకు నిజమైన ఫీలింగ్స్ని బయట పెట్టకుండా దాచుకుంటున్నాను అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ అని ఎందుకన్నారు.
వాళ్ళ మనసు కంటే వాళ్ళ మైండ్ని అంట బెటర్గా ఉంచుకుంటారంట. చూడండి, స్టార్టింగ్ ఇదే వచ్చింది జస్టిస్ కార్డ్, దానికి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఏంటంటే మెజిషియన్ వచ్చింది. ఇప్పుడు మెజిషియన్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు బాధపడుతూ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల మీ నుంచి దూరం అయ్యారు, సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో అని అయితే మీరు ఆలోచిస్తున్నారు, ప్లేఫుల్ ఎనర్జీ అనుకుంటున్నారు. కానీ వాళ్ళైతే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫ్యామిలీస్ ఇష్యూ వలన మాత్రమే వాళ్ళు వెళ్ళారు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వలన వాళ్ళైతే వెళ్ళారు, మిమ్మల్ని సెపరేషన్ చేశారు. వాళ్ళకైతే ఈడెన్గా వాళ్ళ మనసులో అయితే ప్రేమ ఉంది అని చెప్తున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నవ్ అని ఎందుకన్నారు? ప్రజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. చూడండి, ఇదే మళ్ళీ వచ్చింది. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఫైనాన్షియల్ ఇష్యూయే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ కప్స్ ఎనర్జీ అయితే లేదు, పెంటికల్స్ ఎనర్జీయే వచ్చింది. అందుకు థర్డ్ పార్టీ ఇష్యూ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన మీ నుంచి సెపరేషన్ సిచ్యువేషన్ అయ్యింది. సో రెండింటిని ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయలేరు, కానీ ఫ్యూచర్లో అయితే బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. లైఫ్ వితౌట్ యూ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్, ఐ మిస్సింగ్ యువర్ లైఫ్. లైఫ్ వితౌట్ యూ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్, ఐ మిస్సింగ్ యువర్ లైట్. వాళ్ళు మీరు లేకపోతే వాళ్ళకి అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది, వెలుగును కూడా కోల్పోయినట్లు కనిపిస్తుంది. వాళ్ళు మొత్తం మార్నింగ్ కూడా ఎంత సూర్యోదయం ఉన్నా సరే మీరు లేని సిచ్యువేషన్ని చీకటిలా భావిస్తారు. అందుగురించే ఈ లైఫ్ని ఇక్కడ నుంచి లైఫ్ లాంగ్ బ్యాలెన్సింగ్ చేయాలి. ఎన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా సరే వాళ్ళకి మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత కెరియర్ ఫోకస్గా ఉన్నా సరే ఇంకా ప్రైవసీగా ఉంటూ మీతో బ్యాలెన్సింగ్ లైఫ్ని చేయాలి అని అయితే ఉంది వాళ్ళకి. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అన్నారు. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అని ఎందుకన్నారు? మీతో రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయకూడదు, రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇది మీ వాళ్ళ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అన్ని విషయాల్లో ప్రేమిస్తున్నారు, సిన్సియర్గా లవ్ చేస్తున్నారు, జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. రీయూనియన్ అవుతుంది, ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది అని అంటున్నారు. యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్? వాళ్ళు ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు, కానీ రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది, సెలబ్రేషన్ మీతో చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఎండ్ అయిపోయింది అని ఫిక్స్ అవుతారో అప్పుడు మీ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ అన్నీ వస్తాయి. రిలేషన్షిప్ అనేది రీగ్రోత్ అవుతుంది, మీదైతే క్లైమ్ అవుతుంది, మీరే వాళ్ళ ప్రపంచంలో ఉన్నారు. రెజనేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ.